భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రకృతి పథకాలు ప్రారంభం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దివంగత ఎన్టీఆర్ మంజూరుతో సుమారు 35 సంవత్సరాల క్రితం స్థాపించిన వ్యవసాయ కళాశాల దేశ విదేశాల్లో నిపుణులను తయారు చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగిందన్నారు. ఈ జిల్లాలో ఏ పంట వేసినా పండించే సామర్థ్యం ఉన్న రైతులు ఉన్నారని ప్రశ్నించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం రెండు రైతులకు అత్యంత ఉపయోగకరమైన పథకాలు అన్నారు. గతంలో నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాలను ప్రారంభించి 50% సబ్సిడీతో రైతులకు యంత్ర పరికరాలు అందించడం శుభ పరిణామమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.35 లక్షల మంది రైతులకు 101 కోట్ల వ్యయంతో వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట శాసనసభ్యులు చారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, సంబంధిత శాఖ అధికారులు, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆడపిల్లల ఆస్తులకి నిధులిచ్చి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టారు. రేపో మాపో మంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఇటువంటి కళాశాల రాబోతూ ఉంది. అందుకని ఆయన గారిని కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మంత్రి గారిని సీతారామ పేరు మీద ఈ వ్యవసాయ కళాశాల పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి 89 ఇచ్చినటువంటి కళాశాల గత 35 సంవత్సరాలుగా ఎన్నో వందల మందిని దేశాలకి ఎక్కడికి వెళ్ళినా మేము అశ్వారావుపేట విద్యార్థిని అని చెప్పుకునేటటువంటి మంచి కళాశాలకి ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు 8 కోట్ల రూపాయలు వైస్ ఛాన్సలర్ గారు యూనివర్సిటీ నుంచి నిధులిచ్చారు. ఆ కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు పనుల యొక్క పద్ధతి రేపు రాబోయే 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నా యొక్క జీవిత కోరిక ఈ ఉభయ 2 జిల్లాలు కూడా సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాల్లో మనకి ఏ రోజైనా ఇబ్బంది వచ్చినా 10 లక్షల ఎకరాలకి గోదావరి జలాలతోటి పచ్చగా పామాయిలతోటి 60 జిల్లాల నా రైతు సోదరులు చిరునవ్వుతోటి వాళ్ళ జీవితకాలం ఏ రకమైనటువంటి లోటు లేకుండా వ్యవసాయం సాగాలనే ఏకైక కోరికతోటి ఆ ప్రాజెక్టును ప్రారంభించాం. ఆ ప్రాజెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా పూర్తి కావాలనే ఆకాంక్షతోటి ఆయన చాలాసార్లు ఇబ్బంది పెడుతున్నా ప్రభుత్వంలో 10 ఏళ్ళు పాటిస్తే మేము వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు. క్యాచ్మెంట్ ఏరియా బేసిన్ పారామీటర్ తీసుకొని కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికే 71% వాటా ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్లో కానీ ఇతర ఫోరంలో కానీ మేము పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడున్న విలేకరు మిత్రులు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పిన విషయం తెలంగాణ రాష్ట్రంలో మరి అందరికీ తెలియజేసే విధంగా నేను మరోసారి చెప్తున్నా. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి కేటాయించింది 968 టీఎంసీలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,83,00,000 1.83 lakh crores ఖర్చు పెట్టిన గోదావరి నదీ జలాలపై మరి పూర్తిగా నీటి హక్కు, నీటి వాటాన్ని ఉపయోగించే విధంగా ప్రాజెక్టు నిర్మించలేదు.